హాయ్ గైస్, ఎలా ఉన్నారు భయ్యా? ఈ మధ్య కాలంలో సేవింగ్స్ అకౌంట్ అనే కంటే మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ దానికే ఎక్కువ ఇంప్రెస్ అయితే అవుతున్నాం. ఎందుకంటే ఈ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలా కాకుండా చాలామంది జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే పేమెంట్స్ బ్యాంక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇది ఒక డిజిటల్ బ్యాంకింగ్స్ అనమాట. ఫిజికల్గా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఈజీగా మన మొబైల్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 to 8 పేమెంట్స్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా పాపులర్ అయినవి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే జియో పేమెంట్స్ బ్యాంక్. ఈ రెండు పేమెంట్స్ బ్యాంక్స్లో మనకు ది బెస్ట్ బ్యాంక్ ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు కంపారిజన్ ద్వారా అయితే చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. దీని యొక్క ఛార్జెస్ ఏంటి అంటే హిడెన్ ఛార్జెస్ ఎలా అయితే ఉన్నాయి, పేరుకు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనమాట ఇవి, కానీ దాంట్లో హిడెన్ ఛార్జెస్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి భయ్యా. కాబట్టి జాగ్రత్తగా మీరైతే గమనించుకోండి. మనకు ఏది బెనిఫిషియల్గా అనిపిస్తుంటుంది, ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసుకోవడానికి ఏది బాగుంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్గా మీరు ఒక డిసిషన్కి అయితే వచ్చేస్తారు ఏ పేమెంట్ బ్యాంక్ అయితే మనకి బెస్ట్ ఉంటుందని చెప్పి. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఉంటుంది వీడియో భయ్యా. ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కావచ్చు, లేదంటే జియో పేమెంట్ బ్యాంక్ కావచ్చు, ఈ రెండు కూడా మనకి ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. మీరు దీంట్లో ₹1 కూడా మెయింటైన్ చేసే పని తెలియదు అమౌంట్ అనేది. కానీ ఈవెన్ కూడా నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ అయితే కావు భయ్యా, జస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనమాట. డిజిటల్ రూపంలో మనం ఈజీగా వీటిని ఓపెన్ చేసుకోవచ్చు. సో పేపర్లెస్ ప్రాసెస్ అనేది చాలా ఇక్కడ ఈజీగా అయితే ఉంటుంది. జనరల్గా మీరు సేవింగ్స్ అకౌంట్ అంటే ఫిజికల్గా బ్యాంకుకి వెళ్ళి అక్కడ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి, మినిమం బ్యాలెన్స్ అమౌంట్ కట్టి. కానీ దీంట్లో ఆ ప్రాసెస్ అయితే ఏం లేదు. సో ఈజీగా మనకి డిజిటల్ రూపంలోనే అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో వీడియో కేవైసీ తీసుకోవడం ద్వారా అకౌంట్స్ ఓపెన్ జరుగుతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సేవింగ్స్ అకౌంట్కి దీనికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించుకోవాలి. పేమెంట్ బ్యాంక్స్, ప్యూర్లీ సేవింగ్స్ అకౌంట్స్ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండింటిలో కూడా మనకు మినిమం బ్యాలెన్స్ అనేది, అంటే సేవింగ్స్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, పేమెంట్స్ బ్యాంక్లో ఇది అవసరం లేదు. మరి సేవింగ్స్ అకౌంట్స్లో మరి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేపర్లెస్ ప్రాసెస్, డిజిటల్ రూపంలో అకౌంట్ సింపుల్గా మీ మొబైల్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. మరి సేవింగ్స్ అకౌంట్స్లో మనకి ఎక్కువ మొత్తంలో ఎఫ్డీ చేసుకోవచ్చు, లేదంటే ఆర్డీ చేసుకోవచ్చు. దానికి ఇంట్రెస్ట్ రూపంలో భారీ మొత్తంలో మనకి అర్న్ చేసుకోవచ్చు. కానీ ఈ పేమెంట్స్ బ్యాంక్స్లో చాలా దాంట్లో అయితే ఎఫ్డీ కానీ ఆర్డీ కానీ చేసుకోవడానికి లేదు. ఏదో కొన్ని బ్యాంక్స్ మాత్రం అలో చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ సేవింగ్స్ అకౌంట్స్లో మనకి లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ లోన్స్ అనేవి ఇందులో అంటే పేమెంట్స్ బ్యాంక్స్లో మీకు ఒక్కటి కూడా రావు. లైక్ పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, లేదంటే గోల్డ్ లోన్ కావచ్చు. సో ఇలా అనమాట. ఏ లోన్ కూడా మీకైతే దీంట్లో అవైలబుల్లో ఉండదు. ఇక నార్మల్ సేవింగ్స్ అకౌంట్స్లో మనకి క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ డెబిట్ కార్డ్ అయితే ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేస్తారు కదా, వాటికి ఛార్జెస్ కూడా ఉంటాయి. కానీ మన పేమెంట్స్ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఆర్బీఐ ఒప్పుకోదనమాట. సో ఆ క్రెడిట్ కార్డ్స్ దీంట్లో ఉండవు. వీళ్ళు కావాలంటే వేరే బ్యాంక్స్తో టైఅప్ చేసుకునేసి క్రెడిట్ కార్డ్స్ అనేవి మనం తీసుకోవచ్చు. లైక్ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది కదా, సో ఈ విధంగా వేరే బ్యాంక్స్తో టైఅప్ చేసుకునేసి వీళ్ళు క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసుకోవాలి. కానీ సొంతంగా వీళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేయడానికి లేదు. జియో వాళ్ళు ఎస్బీఐతో మనకి టైప్ చేసుకుని ఎస్బీఐ కార్డ్స్ అయితే ఇచ్చారు కదా, అలా అనమాట. కానీ పేమెంట్స్ బ్యాంక్లో డెబిట్ కార్డ్స్ అయితే ఇస్తారు భయ్యా. కొంతమంది ఫిజికల్ కార్డ్ ఇస్తారు, కొంతమంది వర్చువల్ కార్డ్ అయితే ఇస్తారు. బట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. వాటికి కూడా సెపరేట్గా ఛార్జెస్ అయితే వీళ్ళు వసూలు చేస్తారు. ఇక నార్మల్ సేవింగ్స్ అకౌంట్స్లో మనకి మినిమం బ్యాలెన్స్ అనేది దానికి లిమిట్ అయితే ఏం లేదు. అంటే మీరు ఎంతైనా మెయింటైన్ చేసుకోవచ్చు. సో మినిమం బ్యాలెన్స్ ₹1000 నుంచి స్టార్ట్ చేసుకుని 10 లక్షలు, ₹1,00,000 వరకు పెట్టుకోవచ్చు. కానీ పేమెంట్స్ బ్యాంక్స్లో ఆర్బీఐ రూల్స్ ప్రకారం కేవలం 2 లక్షల వరకు మాత్రమే మీరు అకౌంట్ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకంటే ఎక్కువ దాంట్లో అమౌంట్ మెయింటైన్ చేసుకోలేం. ఇవన్నమాట సేవింగ్స్ బ్యాంక్స్కి, తర్వాత పేమెంట్ బ్యాంక్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా పేమెంట్ బ్యాంక్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఇప్పుడైతే డైరెక్ట్గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, అలాగే జియో పేమెంట్ బ్యాంక్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. ముందుగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది మనకి కో బ్రాండెడ్ విత్ ఎయిర్టెల్ అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనమాట. వీళ్ళు ఏదో ఒక బ్యాంక్తో టైప్ చేసుకునేసి వీటిని లాంచ్ చేసుకోవాలి. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్లో ఆల్మోస్ట్ 6 crore ప్లస్ కస్టమర్స్ ఇప్పటికే మనకి ఇంక్లూడ్ అయ్యారు అనమాట. వాళ్ళందరూ కూడా తీసుకున్నారు భయ్య. మరి 5 lakhs ప్లస్ బ్యాంకింగ్ పాయింట్స్ వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో లాంచ్ అయితే చేస్తారు. సో ఫిజికల్గా కూడా అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ వెళ్ళి రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నందుకు సమ్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇది ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు రూపాయి కూడా మెయింటైన్ చేసే పని లేదు. కానీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు అకౌంట్ ఫెసిలిటేషన్ ఛార్జెస్ కింద ఒక ₹100 ప్లస్ జీఎస్టీ స్టార్టింగ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ₹100 మనం కట్టాల్సిందే. ఇక దీని తర్వాత యాన్యువల్ ఛార్జెస్ కూడా ఉంటాయి భయ్య. ఇది 42 ప్లస్ జీఎస్టీ రూపీస్ మనకైతే పడుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అది కూడా మనం కట్టుకోవాలి. ఇక ఎస్ఎంఎస్ సంబంధించి కూడా ₹0.3 ప్లస్ జీఎస్టీ ఛార్జెస్ అనేవి పర్ ఎస్ఎంఎస్ మనకి ఛార్జెస్ చేస్తారు. ఇక క్యాష్ డిపాజిట్ సంబంధించి మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎన్ఈఎఫ్టీ కావచ్చు, మొబైల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అంటే డిజిటల్ రూపంలో ఏమైనా మీరు చేసుకున్న ట్రాన్సాక్షన్స్ దానికి ఎటువంటి ఛార్జెస్ వీళ్ళు వసూలు చేయరు. అలా కాకుండా మీరు కనుక బ్యాంకింగ్ పాయింట్స్లో వెళ్ళి ఏమైనా క్యాష్ దాంట్లో డిపాజిట్ చేస్తారనుకోండి, ఒక 25,000 వరకు మీకు ఛార్జెస్ అయితే పడవు. కానీ 25,000 నుంచి
50,000 మధ్యలో మీరేమన్నా అక్కడ డిపాజిట్ చేసుకున్నట్టయితే మీకు 0.5% చార్జెస్‌తో వసూలు చేస్తారు. ఇక 50,000 కంటే ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, డిపాజిట్ చేశారనుకోండి 0.75% పర్ ట్రాన్సాక్షన్ మీకు వసూలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ రేట్ గురించి తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేవి మనకి సేవింగ్స్ అకౌంట్ కంటే తక్కువ అయితే ఉంటాయి దీంట్లో. సపోజ్ మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నారంటే మీకు ఒక 3-3.5% వరకు ఈజీగా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ అయితే ఉంటుంది భయ్య. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ₹1,00,000 వరకు మీరు ఏదైనా ఒక అమౌంట్ అనేది అక్కడ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు 2% వరకు పర్ యానం మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ అని మీరు రన్ చేసుకోవచ్చు. ఇక 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఎంతైతే అమౌంట్ పెడతారో దానికి ఇక్కడ 7% వరకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సపోజ్ ఇక్కడ మీరు కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక ₹1,00,000 వరకు డిపాజిట్ చేశారనుకోండి, కేవలం ₹2 వరకు మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అదే మీరు 1.4 lakhs, 1.5 lakhs ఇలా ఏమైనా పెట్టారనుకోండి, ₹1,00,000 వరకు 2%తో చార్జ్ అంటే మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ ఎంతైతే ఎక్స్ట్రాగా ఉంటుందో 2 lakhs మధ్యలో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానికి మాత్రమే 7% వరకు మీరు ఇంట్రెస్ట్ అర్న్ చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంతేకాని ₹1,00,000 దాటితేనే మొత్తానికి 7% అయితే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అయితే ఇవ్వరు. ₹1,00,000 దాటిన అమౌంట్‌కి మాత్రమే 7% ఇంట్రెస్ట్ ఇస్తారు. మరి డెబిట్ కార్డ్ చార్జెస్ అయితే మాట్లాడదాం. డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ఫిజికల్‌గా ఉంటుంది. అలాగే వర్చువల్ కూడా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో లభిస్తుంది. సపోజ్ మీరు గనక ఫిజికల్ డెబిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి ₹349 మీకు పర్ ఇయర్ చార్జెస్ పడతాయి. వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే ₹199 అయితే చార్జ్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో రకరకాల ఇక్కడ అకౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే సేవింగ్స్ అకౌంట్ ఇస్తారు, కరెంట్ అకౌంట్ ఇస్తారు, అలాగే శాలరీ అకౌంట్ ఇస్తారు. ఇక్కడ మీరు శాలరీ అకౌంట్ కనుక తీసుకున్నారంటే మీకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ ఎలా ఉంటాయంటే మీకు ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి కదా, ఆ చార్జెస్ ఫ్రీ అయిపోతాయి. అలాగే మీకు అకౌంట్ ఫెసిలిటేషన్ చార్జెస్ ₹100 ప్లస్ జీఎస్టీ నార్మల్ దానికి పడతాయి కదా, అది కూడా మీకు వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. అలాగే ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి క్లియర్గా మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి అక్కడ బ్రాంచ్ కంటే పాయింట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయనుకోండి, అక్కడ వెళ్ళి క్లియర్గా అడగండి. ఇంకా మీకు డీటెయిల్గా వాళ్ళైతే చెప్తారు భయ్య. సో అవన్నీ కూడా తెలుసుకోకుండా మీరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ అయితే తీసుకోకండి. ఎందుకంటే దీంతో హిడెన్ చార్జెస్ ఇవన్నీ కూడా నేను చెప్పిండేది, ఇంకా నెంబర్ ఆఫ్ చార్జెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓపిక్గా వినండి. ఇక మీకు డెబిట్ కార్డ్ వచ్చిన తర్వాత జనరల్గా మీరు ఫిజికల్ కార్డ్ వస్తుంది కాబట్టి ఏటీఎం వెళ్ళి ఏదన్నా అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవడం లేదంటే విత్డ్రా చేసుకోవడం ట్రై చేస్తారు కదా, సో దీన్ని కూడా మీకు చార్జెస్ పడతాయి. ఒక నెలలో 10,000 కంటే తక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే అంటే విత్డ్రా చేసుకున్నారంటే మీకు రూపాయి కూడా చార్జెస్ పడు. అదే 10,000 దాటిందనుకోండి, అక్కడ మళ్ళీ మీకు చార్జెస్ అప్లికబుల్ చేస్తారు. ఈ చార్జెస్ మీరు ఎంతైతే విత్డ్రా చేస్తారో దాంట్లో 0.65% వరకు మీకు ఎక్స్ట్రా ఫీ అయితే పడుతుంది భయ్య, ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళీ ఎక్స్ట్రా అది. ఇక దీని తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో మీరు కనుక వాలెట్ ఏమన్నా ఎక్కువ యాక్టివేట్ చేసుకుని దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే సో దానికి కూడా చార్జెస్ ఉంటాయి. మీరు ఫుల్ కేవైసీ చేసుకునేసి వాలెట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే 1 year వరకు మీకు బెటర్గా ఆప్షన్ ఉంటుంది. మీరు కనుక మినీ కేవైసీ చేసుకునేసి సో ఈ వాలెట్లో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే మినిమం 6 months పాటు మీరు ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయకపోయినట్టయితే మీకు నెక్స్ట్ మంత్ ₹20 ప్లస్ జీఎస్టీ అనేది ఛార్జ్ పడుతుంది. ఇక కన్సిక్వెంట్గా 7th month, 8th, 9th, 10th, 11th ఇలా గనక కంటిన్యూస్గా ఇంకా ఈ నెలలో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేయకున్నట్టయితే మళ్ళీ ఎవ్రీ మంత్ ₹10 ప్లస్ జీఎస్టీ అనేది వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఓవర్గా డిడక్ట్ అవుతూ ఉంటాయి మన అకౌంట్లో. అందుకే జాగ్రత్తగా ఇవన్నీ మీరు ఒకసారి గమనించుకోవాలి. ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో ఎఫ్డీకి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. దీంట్లో 7.5% వరకు మనకి ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మినిమం ఒక 1,500 నుంచి స్టార్ట్ చేసుకుని మీరు ఎఫ్డీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు అప్లై చేస్తారు భయ్య. అదేంటంటే మీరు కనుక ట్యాక్స్ ఏమైనా పేమెంట్ చేస్తున్నట్టయితే అంటే సెక్షన్ 80C కింద మీకు ట్యాక్స్ సేవింగ్ కింద కూడా ఈ ఎఫ్డీని మనం చూపించుకోవచ్చు. బట్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయితే ఏమైనా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి ఇటువంటి వాటిలో మీరు ఏమైనా ఎఫ్డీ చేస్తారంటే ఒక 5 lakhs వరకు మాత్రమే ఆర్బీఐ గ్యారంటీ తీసుకుంటుంది. దానికంటే ఎక్కువ అమౌంట్ మీరు కనుక దాంట్లో పెట్టారనుకోండి అది ఆర్బీఐ అయితే గ్యారంటీ తీసుకోదు. సో ఈ విషయం కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక అకౌంట్ తీసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంతైతే ఉంటుంది, ఇక్కడ ఒక రోజుకి ₹1,00,000 వరకు మీరు ఐఎంపీఎస్ కావచ్చు లేదంటే ఎన్ఈఎఫ్టీ ద్వారా ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకు వీలు కుదరదు. ఇక ఏటీఎం విత్డ్రా చార్జెస్ అయితే చూద్దాం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో మనకి ఫిజికల్ డెబిట్ కార్డ్ ఇస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని తీసుకునేసి మన అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎంలో వెళ్తూ ఉంటాం. కానీ ప్రతిసారి వీళ్ళైతే మనకు ఫ్రీ ఇవ్వరు. ఒక 5 ట్రాన్సాక్షన్ వరకు నాన్ మెట్రో సిటీస్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే రూరల్ ఏరియాస్లో కావచ్చు, చిన్న చిన్న ఏరియాస్లో కానీ ఇస్తారు ఒక 5 ఫ్రీ. ఇక మెట్రో ఏరియాస్లో అయితే ఓన్లీ 3 మాత్రమే ప్రొవైడ్ చేస్తారు భయ్య. ఇక ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ మీరు దాటారనుకోండి మీకు డైరెక్ట్గా ₹21 ప్లస్ జీఎస్టీ అనేది అప్లికబుల్ చేస్తారు. మరి మినిమం బ్యాలెన్స్ అంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ₹21 ఛార్జెస్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లైక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వీటికి
రూ. 9 ప్లస్ జీఎస్టీ అనేది వసూలు చేస్తారు. మరి ఇవన్నీ కూడా హిడెన్ చార్జెస్ భయ్యా. ఇక వీటితో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. కేవలం ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అయితే చెప్పడం కాదు, మిమ్మల్ని భయపెట్టడం కాదు భయ్యా, ఉన్నటువంటి విషయం ఎగ్జాక్ట్గా చెప్తున్నా. ఇక డీబీటీస్ అంటే డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయి కదా, అంటే డైరెక్ట్గా ఏమైనా కొన్ని స్కీమ్స్ ద్వారా సంబంధించి డబ్బులు పడుతూ ఉంటాయి. వాటి కోసం మనము ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పనిచేస్తుంది, అలాగే జియో పేమెంట్స్ బ్యాంక్ కూడా పనిచేస్తుంది. రెండింటి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఏఈపీఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఆధార్ ద్వారా మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి కూడా ఈ రెండు కూడా మనకి పేమెంట్స్ బ్యాంక్స్ అనేవి ఖచ్చితంగా ఎనేబుల్ చేయబడతాయి. ఇక వీటితో పాటు మనము దీన్ని యూజ్ చేసుకునే డీమ్యాట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్ సేవింగ్స్ అకౌంట్స్ ఎలా అయితే మనం డీమ్యాట్ అకౌంట్ యూజ్ చేస్తామో ఈ పేమెంట్ బ్యాంక్స్ని కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది కేవలం ఈ సేవింగ్స్ అకౌంట్ కోసం మాత్రమే కాదు, మీరేమన్నా బిల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, లైక్ మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిఆర్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు, ఇలాంటి యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకుంటారు కదా, సో వాటి పర్పస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి దీని ద్వారా మీరు బిల్స్ అన్ని కూడా పే చేసుకోవచ్చు. ఇక ఇదన్నమాట ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక జియో పేమెంట్స్ బ్యాంక్ గురించి అయితే తెలుసుకుందాం. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్తో మనం ఎప్పుడైతే జియో పేమెంట్స్ బ్యాంక్ని కంపేర్ చేస్తామో, జియో పేమెంట్ బ్యాంక్ అనేది రీసెంట్గా అయితే వచ్చింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ చాలా కాలం నుంచి అయితే ఉంది భయ్య. ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ యొక్క బ్యాంకింగ్ పాయింట్స్ చాలా అయితే ఉంటాయి, 6 lakhs ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా, కానీ జియో పేమెంట్స్ బ్యాంక్లో మనకు ఆల్మోస్ట్ ఒక 50,000 ప్లస్ బ్యాంకింగ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇంకా ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఇది ఎస్బీఐతో టైఅప్ చేసుకున్నటువంటి ఒక కో బ్రాండెడ్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, జియో ప్లస్ ఎస్బీఐ. అదే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఎయిర్టెల్ ప్లస్ కోటాక్ బ్యాంక్. మరి జియో పేమెంట్ బ్యాంక్లో మనకు చార్జెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సపోజ్ అకౌంట్ ఫెసిలిటేషన్ చార్జెస్, అలాగే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ చార్జెస్, మెయింటెనెన్స్ చార్జెస్ ఇవన్నీ ఏముండవయ్యా. అలాగే డెబిట్ కార్డ్ కూడా మనకు రూపే ప్లస్ ప్లాటినం డెబిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 0 చార్జెస్. బట్ జియో పేమెంట్స్ బ్యాంక్లో ఈ డెబిట్ కార్డ్ అనేది మనకు ఫిజికల్ రూపంలో అయితే రాదు, వర్చువల్ డెబిట్ కార్డ్ మాత్రమే వస్తుంది భయ్య. దీని ద్వారా మీరు ఎవ్రీ ఫ్రైడే సంబంధించి రూపే పేమెంట్ సంబంధించి కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో మీరు రూపే వెబ్సైట్లో వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవాలి. తద్వారా దీంట్లో మనకు ఒక ₹100 వరకు బెనిఫిట్ అనేది లభిస్తుంది. దీని తర్వాత ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడితే ఇక్కడ జియో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా 3.5% మనకి ఇంట్రెస్ట్ పర్ యాన్యం ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి లిమిట్ అయితే లేదు. అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో చూసాం కదా, ₹1,00,000 వరకు ఒక ఇంట్రెస్ట్, ₹1,00,000 దాటితే ఇంకొక ఇంట్రెస్ట్ అని చెప్పి, ఇలా ఇక్కడ అదేం లేదు, డైరెక్ట్గా 3.5% పర్ యానం ప్రొవైడ్ చేస్తారు. ఇక డెబిట్ కార్డ్ సంబంధించి ఎటువంటి ఛార్జెస్ కూడా లేవని చెప్పాం కదా. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జియో పేమెంట్స్ బ్యాంక్లో మ్యాక్సిమం మీరు మెయింటైన్ చేయగలిగినటువంటి బ్యాలెన్స్ ఏంటంటే 1.95 lakhs మాత్రమే. జనరల్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారం పేమెంట్ బ్యాంక్స్లో ₹2,00,000 వరకు మాత్రం మెయింటైన్ చేయగలం. కానీ ఇంకో సమ్ ఎక్స్ట్రా ప్రికాషన్ రూపంలో జియో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు కేవలం ₹1,95,000 వరకు మాత్రమే ఇక్కడ మనకు అలో చేస్తున్నారు. అదే ఎయిర్టెల్ వాళ్ళు అయితే ₹2,00,000 వరకు డైరెక్ట్గా అలో చేస్తున్నారు. అక్కడ ₹2,00,000 వరకు మనము బ్యాలెన్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి జియో పేమెంట్స్ బ్యాంక్లో ఏం ఛార్జెస్ లేవా అంటే చిన్న చిన్న ఛార్జెస్ అయితే ఉన్నాయి. లైక్ మీరు కనుక ఫిజికల్ స్టేట్మెంట్ ఏమైనా అడిగారనుకోండి, దానికి సంబంధించి ఒక ₹75 ప్లస్ జీఎస్టీ ఛార్జెస్ అయితే వసూలు చేస్తూ ఉంటారు. సో ఫిజికల్ స్టేట్మెంట్ కాబట్టి మీ యొక్క ఇంటికి రావాల్సి వస్తుంది ఫిజికల్ రూపంలో, కాబట్టి దానికి ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతూ ఉంటాయి. మరి జియో పేమెంట్స్ బ్యాంక్లో మనకి చెక్ బుక్ లేదంటే డెబిట్ కార్డ్ లాంటివి ఏం ఫెసిలిటీస్ ఉండవు కదా భయ్య. మరి వర్చువల్ డెబిట్ కార్డ్ మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక రోజుకి ₹1.5 లక్షల వరకు మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్ చూసినట్టయితే ఐఎంపీఎస్ ఇటువంటి వాటిలో 5 lakhs పర్ డే వరకు వీళ్ళైతే లిమిట్ పెట్టారు. ఇక అదర్ ఎన్ఈఎఫ్టీ కావచ్చు, లేదంటే ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, దానికి ₹1,00,000 వరకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు భయ్య. అదే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులో అయితే ₹1,00,000 మాత్రమే ఉంటుంది పర్ డేకి. మీరు ఎన్ఈఎఫ్టీ చేసుకోండి, ఐఎంపీఎస్ చేసుకోండి, ఆర్టీజీఎస్ చేసుకోండి, ₹1,00,000 వరకు మాత్రమే దాంట్లో ట్రాన్సాక్షన్ కుదురుతుంది. అదే జియో అయితే 5 lakhs వరకు ఐఎంపీఎస్ ద్వారా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫుల్ కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లిమిట్స్. ఇక మినీ కేవైసీ లాంటివి ఎవరైనా చేసుకున్నట్టయితే వాళ్ళకి సపరేట్గా లిమిట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక జియో పేమెంట్స్ బ్యాంక్లో మనకి ఎఫ్డీ లాంటిది అయితే అవైలబుల్లో ఉండదు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో అయితే మనకి 7.5% వరకు ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, దీంట్లో అటువంటి ఆప్షన్ ఏం లేదు. ఇక చివరిగా జియో పేమెంట్స్ బ్యాంక్లో మీకు ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఎలా ఉంటాయంటే 10 ఫ్రీ ట్రాన్సాక్షన్తో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మరి దీంట్లో కూడా 10 దాటారనుకోండి ₹21 ప్లస్ జియో. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లైక్ బ్యాలెన్స్ చెక్, అలాగే స్టేట్మెంట్, పిన్ జనరేషన్ ఇటువంటి వాటికి ₹8 ప్లస్ జీఎస్టీ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఓవరాల్గా ఇవన్నమాట జియో పేమెంట్ బ్యాంక్ అలాగే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే డిఫరెన్సెస్. ఇక ఫైనల్గా కంక్లూజన్ గురించి మాట్లాడదాం. ఈ రెండు పేమెంట్ బ్యాంక్లో ది బెస్ట్ ఆప్షన్ ఏంటి? జనరల్గా మీరు స్టేబుల్గా ఉండాలి, ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, మనకు ఛార్జెస్ పడలేదు, మనం కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఎఫ్డీ చేసుకుంటాం, మంచిగా ట్రాన్సాక్షన్స్ ఉండాలి, ప్రతిదీ అవైలబుల్లో ఉండాలి, మనకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలి అనుకునే వాళ్ళు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ అయితే వెళ్ళిపోవచ్చు. లేదు మనకి ఛార్జెస్ తక్కువ ఉండాలి, నేను ఏదో మినిమం బ్యాలెన్స్ కోసం మెయింటైన్ చేసుకోవాలి, ఒక అకౌంట్ అయితే కావాలనుకున్న వాళ్ళు జియో అయితే తీసుకోండి.
ఇక్కడ ఇంకా బ్యాంకింగ్ పాయింట్స్ ఇంకా అవైలబుల్ లేవు. జియో వాళ్ళకి తక్కువైతే ఉన్నాయి. మీకేమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే సో రెక్టిఫై చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. అలాగే జియో పేమెంట్ బ్యాంక్స్‌లో అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్‌లో మనకి ది బెస్ట్‌గా వాళ్ళైతే ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ కూడా ఇంతవరకు నమోదు కాలేదు. సో ఓవరాల్ ఇవి భయ్యా. ఈ రెండిటికి సంబంధించి లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలనుకుంటే దాన్నైతే ప్రొసీడ్ చేసుకోండి. ఇది వీడియో మీకు నచ్చిందనుకుంటాను. యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.